సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, టీఎస్పీఎస్సీపై అధికారులతో చర్చ. మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు, సమ్మె విరమించాలంటూ కోరనున్న మంత్రులు. లోటస్ పాండ్లో వైటీపీ కీలక సమావేశం, ఇవాళ మధ్యాహ్నం కడపకు షర్మిల. న్యూ ఇయర్ వేడుకలకు నిబంధనలు ఉల్లంఘించిన పబ్లు, జూబ్లీహిల్స్ లో 6 పబ్బులపై కేసు నమోదు. తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. టీఎస్పీఎస్సీపై సంబంధిత అధికారులతో సమీక్ష చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా కొంతమంది సభ్యులు రాజీనామాలు చేయగా, రాజీనామాలను ఇప్పటికే గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. రాజీనామాలు ఆమోదించాలా, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టాలా అనే అంశాలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లో అందిస్తారు. విశాల్, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ నిత్య, తెలంగాణ పబ్లిక్ సర్వీషన్ పై మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతోటి సమావేశం కానున్నారు. ఇక మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం కూడా చేరుకోనున్నారు. ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇప్పటికే దాదాపు 13,000 ఎగ్జామ్స్ కూడా పోస్టులకి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. వాటికి సంబంధించిన ఫలితాలు విడుదల, అదేవిధంగా కొత్త ఉద్యోగాలు సంబంధించి ఎప్పుడు ఉద్యోగాల ప్రకటన చేయాలి, అదేవిధంగా ఏమైనా అడ్డంకులు వస్తాయా, వీటన్నిటికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో చర్చిస్తారు. ఇక ఇప్పటికే టీఎస్పీఎస్సీ సభ్యుల అందరూ కూడా రాజీనామా చేసి గవర్నర్ కు సమర్పించారు. అయితే గవర్నర్ మాత్రం ఇంకా వాటిని ఆమోదించలేదు. ముఖ్యంగా గవర్నర్ రాజ్భవన్ నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రకారం గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ జరిగింది. అక్కడ అధికారుల ప్రమేయం ఉందా లేదా, వీటన్నిటి తేలిన తర్వాతే సభ్యులను రాజీనామాను ఆమోదించాలి అన్న ఆలోచనలో గవర్నర్ ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా టీఎస్పీఎస్సీ అభ్యర్థులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో అప్లై చేసుకున్నారు. ఇప్పుడు వారందరూ కూడా కోరుకునేది ఒకటే, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అందులో సభ్యులని మార్చి కొత్త సభ్యులతోటి నియామకాలు చేపడితే సరిపోతుందన్న ఒక అభిప్రాయంలో అభ్యర్థులు అందరూ కూడా ఉన్నారు. ఇక కొన్ని రోజుల క్రితమే వాళ్ళు ప్రజాపాలనలో ఒక అప్లికేషన్ కంప్లీట్ ని కూడా వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 30 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశం కాబట్టి ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది ఉద్యోగాల ప్రకటన జరిగి, కానీ ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగానికి సంబంధించి పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. వెరిఫికేషన్ ప్రాసెస్ లో కొన్ని అయిపోయాయి, ఎగ్జామ్ తర్వాత రిజల్ట్స్ విడుదల చేయడంలో కొన్ని ఉద్యోగాలు అయిపోయాయి. ఇలా 2 సంవత్సరాలుగా తాము ఎంతో ఎదురు చూస్తున్నామని, అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత త్వరగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, అదేవిధంగా దాని వెంటనే కొత్త ఉద్యోగాల ప్రకటన చేయాలని, కనీసం గత ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేసేయాలి. ఆ తర్వాత కొత్త ఉద్యోగాల ప్రకటన చేయాలి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు కూడా వస్తూ ఉండడంతో మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తే ఉద్యోగాల ప్రకటనకి, అదేవిధంగా ఎగ్జామ్స్ జరపడానికి వీటన్నిటికీ కూడా అడ్డంకి మారే అవకాశం ఉంది. మళ్ళీ ఒక 4 నెలల వరకు కూడా ఉద్యోగాల ప్రక్రియ లేట్ అయ్యే అవకాశం ఉందని ఒకవైపు నిరుద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వీలైనంత త్వరగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన త్వరగా చేయాలి. అదేవిధంగా వెంటనే ఉద్యోగాల భర్తీని కూడా వెంటనే చేయాలని కూడా అటు అభ్యర్థులు
వారి అభిప్రాయాన్ని ఆందోళనని అటు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అదేవిధంగా ప్రజాపాలన కూడా వారు దరఖాస్తులు సమర్పించారు. ఇక ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల క్రితమే విద్యాశాఖ పూర్తి స్థాయి విద్యాశాఖ మీద సీఎం రేవంత్ రెడ్డి ఒక సమీక్ష నిర్వహించారు. అటు స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఎక్కడ కూడా బడులు లేని ఒక గ్రామం ఉండదు, పంచాయతీ గ్రామం ఉండదు అని కూడా చెప్పడం జరిగింది. ఇక యూనివర్సిటీలకు సంబంధించి కూడా అన్ని దిశానిర్దేశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి అటు విద్యాశాఖ ఉన్నతాధికారులు చేశారు. ఇక టీఎస్పీఎస్సీ అంశం సంబంధించి ఈ రోజు ఉన్నతాధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అవుతారు. ఇప్పటివరకు జరిగిన ఉద్యోగాలు ఎన్ని ఎగ్జామ్స్ జరిగాయి, తర్వాత ఇంకా ఎన్ని జరగాల్సిన అవసరం ఉంది, వీటన్నిటికి సంబంధించి మనకి రాబోయే రోజులు ఎలాంటి అడ్డంకులు ఉండబోతాయి, అదే విధంగా కొత్త సభ్యుల నియామకాన్ని ప్రభుత్వమే గవర్నర్ కి పంపించాల్సిన అవసరం ఉంది. అంటే కొత్త సభ్యులను టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ అదేవిధంగా కమిటీ సభ్యుల లిస్టును గవర్నమెంటే ఎంపిక చేసి అటు రాజ్ భవన్ కి పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్ వాటిని ఆమోదించి తర్వాతనే కొత్త సభ్యుల అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాతనే అటు ఉద్యోగాల ప్రకటన కానీ అదేవిధంగా టీఎస్పీఎస్సీ ద్వారా జరగాల్సిన ఏ కార్యక్రమమైనా అప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాను ఆమోదించేలా గవర్నమెంట్ స్వయంగా ఒక లెటర్ కూడా రాజ్ భవన్ కి ఒకవేళ రాస్తే అది ఇంకా ఆ ప్రక్రియ ఇంకా తొందరగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నిత్య ప్రస్తుతానికైతే రాజ్ భవన్ లోనే ఈ రాజీనామాలకు సంబంధించిన అన్ని కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. గవర్నమెంట్ అటు రాజ్ భవన్ గవర్నర్ తమిళిసై సౌందరరాజుని అటు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తాము సిట్ తోటి విచారణ చేపిస్తాము కాబట్టి దాని త్రూనే ముందుకెళ్తాము, దోషులను ఎవరైనా శిక్షిస్తామను అన్నట్టు అలా కొన్ని మార్గాలను అటు గవర్నర్ కి పంపించే లెటర్ లో వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసి తాము బాధ్యత తీసుకుంటామని ప్రభుత్వం కనుక గవర్నర్ ని కన్విన్స్ చేస్తే గవర్నర్ వెంటనే రాజీనామాలు ఆమోదిస్తారు. ఆ తర్వాత కొత్త సభ్యులు ఏర్పడతారు. ఆ తర్వాతనే ఉద్యోగాల ప్రకటన అదేవిధంగా ఫలితాల విడుదల ఇవన్నీ కూడా జరిగిపోయే అవకాశం ఉంటుంది. నిత్య ప్రస్తుతానికైతే 30 లక్షల మందికి సంబంధించిన టీఎస్పీఎస్సీ అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ అనేది అటు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఒక చర్చనీయాంశంగా మారింది. నిత్య రైట్ విశాల్, థ్యాంక్ యూ. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధిష్టానం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఆ పార్టీ అధినేత జగన్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. రెండోసారి కూడా అధికారం కాపాడుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గెలుపు గుర్రాలకి టికెట్లు కేటాయించాలని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రోజులుగా కొనసాగుతున్న కసరత్తు కొత్త సంవత్సరంలో మళ్లీ ఇవాళ ప్రారంభం కానుంది. ఇవాళ కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు కొనసాగనుంది. క్యాంప్ కార్యాలయానికి రావాలని మరికొంతమంది ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది. చిత్తూరు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో అధిష్టానం భేటీ కానుంది. రేపు కృష్ణా, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేల అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు సీఎం జగన్. ఈ నెల 5వ తేదీన అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్,
వైసీపీ అధిష్టానం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఆ పార్టీ అధినేత జగన్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. రెండోసారి కూడా అధికారం కాపాడుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గెలుపు గుర్రాలకి టికెట్లు కేటాయించాలని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రోజులుగా కొనసాగుతున్న కసరత్తు కొత్త సంవత్సరంలో మళ్లీ ఇవాళ ప్రారంభం కానుంది. ఇవాళ కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు కొనసాగనుంది. క్యాంప్ కార్యాలయానికి రావాలని మరికొంతమంది ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది. చిత్తూరు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో అధిష్టానం భేటీ కానుంది. రేపు కృష్ణా, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేల అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు సీఎం జగన్. ఈ నెల 5వ తేదీన అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా చిత్తూరు జిల్లాతో పాటు ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు అటు అనంతపురం, అదేవిధంగా కర్నూలు జిల్లాలకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తయింది. ఈ రోజు చిత్తూరు, అదేవిధంగా ఉత్తరాంధ్రతో పాటు రేపు కృష్ణా, అదేవిధంగా నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుల చేర్పులపైన సీఎం జగన్ కసరత్తు చేస్తారు. ఆ తర్వాత అధికారికంగా అభ్యర్థుల మార్పుల చేర్పులకు సంబంధించిన జాబితాను ప్రకటించనున్నారు. ఈ నెల 5వ తేదీలోగా ఈ కసరత్తు పూర్తి చేస్తారు. 5వ తేదీన అధికారికంగా అభ్యర్థుల మార్పుల చేర్పులకు సంబంధించి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. దాదాపు 60 నియోజకవర్గాల్లో ఈ మార్పుల చేర్పులు ఉండే అవకాశం ఉందని కూడా పార్టీ నేతలు అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తం పార్టీలో ఒకవైపు ఎవరికైతే టికెట్ రాదో వారిని బుద్ధగించడంతో పాటు కొత్తగా బాధ్యతలు చేపట్టేవారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పాత నేతలను కలుపుకొని ముందుకు వెళ్లే విధంగా కార్యాచరణ సీఎం రూపొందించారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నాము, వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఎందుకు లేకుండా పోయిందనే అంశాలను కూడా ఎమ్మెల్యేలకు వివరించడంతో పాటు కొత్త నేతలకు సహకరించాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఏపీ కాంగ్రెస్ లో షర్మిల కీలక పాత్ర పోషించబోతున్నారా? ఆమెకు ఏ పాత్ర అప్పగిస్తారు? తెలంగాణ మాదిరిగానే ఆఖరి నిమిషంలో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా? ఇలా తలెత్తిన అనేక సందేహాలకు ఫుల్ స్టాప్ పడింది. కాంగ్రెస్ లోకి షర్మిల రాకను కన్ఫర్మ్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. మరోవైపు తెలంగాణ నేతలు సైతం షర్మిలకు బాసటగా నిలుస్తున్నారు. జగనన్న వదిలిన బాణం ఏపీ వైపు తిరిగింది. అటు ఇటు వెళ్లి నేరుగా అన్నపైకే రివర్స్ అయింది. అవును, నిన్న మొన్నటి వరకు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో కీలక పాత్ర పోషిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని కొందరు నిజమేనని చెబితే మరికొందరు అలాంటిదేమీ ఉండకపోవచ్చన్న విశ్లేషణలు వినిపించాయి. కానీ చివరకు షర్మిల ఏపీ రాక ఖరారైంది. కాంగ్రెస్ పార్టీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల చేరబోతున్నారంటూ క్లారిటీ ఇచ్చారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఇటీవలే ఢిల్లీలో జరిగిన సమావేశంలో తమతో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇదే విషయాన్ని తెలిపారని చెప్పుకొచ్చారాయన. ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన గిడుగు రుద్రరాజు షర్మిలకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా స్వాగతిస్తామని తేల్చి చెప్పారు. ఆ కోరికను మన్నించి శ్రీమతి షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారంటే తప్పనిసరిగా స్వాగతిస్తారు. సరే, పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. సో షర్మిల గారు జాయిన్ అయిన తర్వాత ఆవిడకి ఇచ్చేటువంటి అసైన్మెంట్ ఏంటి అనేటువంటిది పార్టీ ఒక ఆలోచన చేస్తుంది. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇటీవల మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు మా అందరితో కూడా చర్చారు. మేమందరూ కూడా జాయిన్ చేసుకుందాం అని చెప్పాం. ఎందుకంటే నా వ్యక్తిగత స్వార్థం
కన్నా పార్టీ ప్రయోజనాలు చాలా ముఖ్యమైనటువంటిది నేను భావించేవాడిని. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడకి ఏ అసైన్మెంట్ పార్టీ ఇస్తానా కూడా ఇట్స్ మోస్ట్ వెల్కమ్. వారు ఏ అసైన్మెంట్ తీసుకుంటానో మేము అందరూ కూడా సహకరిస్తాం. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పూర్వ వైభవం కోసం కృషి చేస్తామన్నారు గిడుగు. ఇందుకోసం 100 రోజుల ప్రణాళికతో ముందుకెళ్తామని తెలిపారు ఆయన. అంతేకాదు వైసీపీకి చెందిన పలువురు అసంతృప్త నేతలు తమతో టచ్ లోకి వచ్చారని ఆయన చెప్పడం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. కావాలని కోరుకుంటారు ఎవరైనా ఎమ్మెల్యే అయిన తర్వాత. ఆ స్వేచ్ఛ వాతావరణం అక్కడ లేదు కాబట్టి యూనిలాటరల్ డెసిషన్ జరిగితే నిరంకుశత్వం ఉంది, 1 మ్యాన్ షో నడుస్తుంది, 1 or 2 మ్యాన్ మనుషులు నడిపించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ అంటే లివ్ అండ్ లెట్ లివ్. ఇక్కడ ఎమ్మెల్యే చేసినప్పుడు ఉన్నటువంటి స్వాతంత్రం, ఇక్కడ ఎంపీ చేసినప్పుడు ఉన్నటువంటి స్వాతంత్రం, ఇక్కడ మంత్రులు చేసినటువంటి స్వాతంత్రం ఇప్పుడు అక్కడ లేదు వాళ్ళందరూ కూడా. సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటుందో వాళ్ళందరూ భావిస్తున్నారు. ఇది మాతృ సంస్థ. అఫ్ కోర్స్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎంపీగా పనిచేశారు. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే మంత్రిగా చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక మందిని తయారు చేసి వదిలింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళందరికీ ఓరియంటేషన్ ఇచ్చినా, లీడర్షిప్ ఇచ్చినా, అదే విధంగా ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చింది. వాళ్ళందరూ బాధపడుతున్నారు. నాతోటి నిన్న కూడా కొంతమంది మాట్లాడారు, అయ్యో అన్న మన మాతృ సంస్థ, మాకు మనసు అంతా ఇక్కడే ఉంటుంది, విధిలేని పరిస్థితులు అక్కడ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ పిలుపునిస్తున్నాం. మాకు మల్లికార్జున ఖార్గే గారి పక్షాన, రాహుల్ గాంధీ గారి పక్షాన తిరిగి మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి రండి, స్వేచ్ఛా వాతావరణంలో ప్రజాప్రతినిధులుగా పనిచేద్దరు గారు. కేవలం ఏపీ నేతలే కాదు, తెలంగాణ నేతలు సైతం ఇప్పుడు షర్మిల ఏపీ రాకను స్వాగతిస్తున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే ఫైట్ చేయాలని తాను చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు పార్టీ సీనియర్ నేత విహెచ్. షర్మిల ఏపీ రావడంతో ప్రజల ఆలోచన విధానం మారుతుందన్నారు. ఆంధ్రాలోనూ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలని ఆకాంక్షించారు విహెచ్. తెలంగాణ కాంగ్రెస్ నేతల కామెంట్ల సంగతి కాస్త పక్కన పెడితే రుద్రరాజు వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా ఏపీలో కాకరేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే వైసీపీ నుంచి బయటకు వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెంట నడుస్తానని చెప్పుకొచ్చారు. ఆంధ్రలో షర్మిల గారు కూడా ప్రవేశం అయింది. ఈ పని ఎప్పుడో చేయమని అమ్మా నువ్వు ఎందుకు ఇక్కడ ఏమున్నదని వచ్చావు, అమ్మా నువ్వు ఉన్నావు ఇక్కడ ఆడబిడ్డవే, ఇక్కడ ఆడపిల్లవే ఒప్పుకుంటా. కానీ ఎక్కడనైతే పోగొట్టుకున్నదో అక్కడనే ఫైట్ చేస్తే రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్రలో కూడా కాంగ్రెస్ వచ్చేసరికి అందులో రాజశేఖర్ రెడ్డి ఒక మంచి ఉద్దేశం ఉండే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలని ఆయన ఆలోచన ఉండే. కాబట్టి ఆ బిడ్డే ఇవాళ బాగా పనిచేస్తుంది. మహిళల మీద 8 మంది దౌర్జన్యం చేయడం, ఆమె ఫస్ట్ విజిట్ తప్పనిసరిగా ఆ కుటుంబానికి వాళ్ళే షర్మిల గారు వచ్చారు. ఒక మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి, ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో మొదలు పెడతారు. తప్పనిసరిగా ఆమె సక్సెస్ కావాలని, అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఓవైపు వైసీపీ అధినేత టికెట్లు ఖరారు చేస్తున్న నేపథ్యంలో అసంతృప్తులు మెల్లగా పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఇలాంటి వాళ్లకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ గా మారుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలు పబ్బులపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ లో 6 పబ్బులపై కేసులు నమోదయ్యాయి. హెలో, టార్, గ్రీన్ మంకీస్, మకౌ, ల్యాబ్, జీనా పబ్లు నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు పబ్బులు నడిపించినందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. అధిక డెసిబెల్ సౌండ్తో స్థానికులను ఇబ్బంది పెట్టినందుకు కేసులు నమోదు చేశారు పోలీసులు.
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలు పబ్బులపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ లో 6 పబ్బులపై కేసులు నమోదయ్యాయి. హేలో, టార్, గ్రీన్ మంకీస్, మకావ్, లాఫ్, జీనా పబ్లు నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు పబ్లు నడిపించినందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. అధిక డెసిబెల్ సౌండ్స్ తో స్థానికులు ఇబ్బంది పెట్టినందుకు కేసులు నమోదు చేశారు పోలీసులు. పాకిస్తాన్లో గత కొన్ని నెలలుగా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఉగ్రవాదులు హతమవుతున్నారు. తాజాగా జైషే మహమ్మద్ చీఫ్ పుల్వామా దాడి ప్రధాన సూత్రధారి మసూద్ అజహార్పై బాంబు దాడి జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ దాడిలో అతడు మృతి చెందినట్లు కథనాలు వెలువడుతున్నాయి. నిన్న ఉదయం 5 గంటల ప్రాంతంలో పాక్లోని బవల్పూర్ మసీదు నుంచి మసూద్ తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.